తండ్రి రామూర్తి సోదెమ్మ తల్లి కాగా, సుబ్బలక్ష్మి కామాక్షియు సూర్యుడనగ అరుణ, కనకదుర్గలు నాకు అక్కలవగా, తరుణులందరి గారాల తమ్ముడైతి. తిరుగు సుండిరి ఊర్లు అధిక దినములు నాన్న ఉద్యోగరీత్యా, చిన్న వయసైన గాని పెద్దయ్యి బాధ్యత కలిగి, ఇల్లు నడిపే పెద్దక్క అమ్మయు నాన్న మెచ్చ. నడిచెడు వయసు దాటినా నడకరాని నాకు, చేప నూనెను మర్దనమ్ము చేయ, కష్టపడిన మా పెద్దక్క కరుణ వలన, కాళ్లకు బలము చేకూరి కదలసాగే. 3 ఏళ్ళు వచ్చినా నాకు నడక రాకపోతే మా పెద్దక్క రోజు 2 పూటల చేప నూనె కాళ్ళకి మర్దన చేసి నాకు నడక తెప్పించింది. చదువు కొనబడి చేర్చిరి చక్కగాను, బడికి పోనని సాగితి బంకవోలే, ఈడ్చుకొని పోయే నేనంత ఏడ్చినాను, అటుల చేసే నా బాగుకై అక్కనాడు. నాకు 6 ఏళ్ల వయసున్న నాడు అయ్యే అంగరంగ వైభవముగా అక్క పెళ్ళి. అక్క అత్తింటికి వెడలుననగా, వారి పల్లకి వెనక ఏడ్చుచు పరుగు పెడితి. సంచి లేదు పుస్తకములు సర్దుకొనగా, మండుటెండకు అరికాళ్ళు మాడుచుండ, పాదరక్షలు లేవులే పాదములకు, నాడు వాహనములే లేవు నడక తప్ప. గురువులందరూ నన్ను మెచ్చుకొను విధముగా, చదువుకొంటిని నేనెంతో చక్కగాను, తెలివిగలవాడనను పేరు తెచ్చుకొనగా, మురిసిపోయిరి మా నాన్న ముదమునుంది. బుల్లి అబ్బాయి కుండెను బుర్రమీసములు, అవి మెలితిప్పుచునుండె ముచ్చటేయ, శివుని సేవలు చేయగా శిరము వంచి, తాను అయ్యను ఆలయ ధర్మకర్త. మంచి ఎంత చేసిన గాని మరచి జనులు, వేసిరి అభాండములు ఎన్నో వేలు చూపి, చేసినట్టి మంచి పనులు చెప్పుకొనక, బాధ్యతను వీడే అబ్బాయి బాధపడుచు. శిఖా వెంకటరామన్న, బుల్లెబ్బాయిగా పిలువబడే ఆయన మా నాన్నకి తమ్ముడు, చిన్నాన్న. ప్రేమ ఆప్యాయతల మారు పేరు, మరియు అతిథులందరి పాలిట అన్నపూర్ణ, ఆమె చేతి వంటకములు అమృతమ్ము, దొడ్డ మనసున్న చిన్నమ్మ తోచి కదరా. మా చిన్నాన్న భార్య కామేశ్వరమ్మ, మేము తోచి అని పిలిచేవాళ్ళము.